ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని అనుసరించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మధ్యాహ్నాలు పొడిగించారు. దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన రక్షణ బట్టి, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఒకప్పుడైతే ఈ లోకములు దుష్టులముగా దుర్మార్గులంగా జీవిస్తున్న మమ్మలను మా పాపాల నుంచి, మా శాపము నుండి, రెండవ మరణము నుండి తప్పించినందుకు స్తోత్రాలు నాయన. మరి ఈ గొప్ప రక్షణ ఎంతోమంది ఇంకా పొందలేక నశించిపోతుండగా వారందరి వరకై ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనసు ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది, శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్ద నిదరుకున్. యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్ద నిదరుకున్. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు
పిలుచుచున్నాడు. ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను జరిగించేవాడు. గొప్ప దేవుడు గొప్ప కార్యములని జరిగిస్తాడు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మానవ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 2వ వచనములో ఈ విధంగా రాయబడింది. కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏంటంటే, దేవుడు తన ప్రజలైన వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుని ప్రజలు బానిసత్వంలో జీవిస్తున్నప్పుడు ఆ బానిసత్వం నుంచి, ఆ దేశం నుంచి విడిపించాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా పాపం అనే బానిసత్వంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషిని దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస, దాసుడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఉదయం లేస్తే ప్రతి పాపానికి బానిస అయిపోయాడు. కాబట్టి మరి త్రాగుడికి, చుట్టా, బీడి, సిగరెట్టు, మరి తంబాకు, మరి ఇంకా అనేకమైనటువంటి చెడు కార్యములకు బానిసలైపోయి వారి డబ్బంతా, కష్టార్జితం అంతా వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతూ కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి బానిసలైపోయిన ప్రతి మనిషిని విడిపించేవాడు యేసు ప్రభు. ఈరోజు ఎంతోమందిని మరి విడిపించటం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎలాంటి వ్యక్తులను దేవుడు ఏ విధంగా మార్చాడు. కాబట్టి దేవుడు బానిసత్వం నుంచి విడిపించేటువంటి వాడు. తర్వాత ఇంకా మనం చూస్తే రెండవదిగా యావేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, శిక్ష నుండి దేవుడు వారిని తప్పించాడు. అందుకని దేశమా భయపడొద్దు, నీ మీద ఉన్న శిక్షను ఆయన కొట్టివేసినాడు, నీ మీద ఉన్న శిక్షను ఆయన తీసివేశాడు. అందుకని గొప్ప కార్యములు చేశాడు, సంతోషించమని. కాబట్టి ఈ రోజున దేవుడు మన జీవితంలో కూడా పాపం వలన వచ్చే జీతము మరణం, శిక్ష. ఆ శిక్షను దేవుడు ఆయన మనల్ని తప్పించటానికి ఆ మరణాన్ని ఆయనే పొందాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసులో లేకపోతే, పాపములు విడిపించబడకపోతే, యేసుక్రీస్తులో లేకపోతే వారికి శిక్ష ఉంది. పాపం వలన వచ్చే జీవితం మరణము. కాబట్టి పాప శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పించాడు యేసుప్రభు ద్వారా. కాబట్టి ఇప్పుడు యేసుప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో
వారికి ఇక శిక్ష లేదు. శిక్ష ఎందుకు లేదు? వాస్తవానికి శిక్ష మనకే ఉంది, కానీ దేవుడే ఆ శిక్షను కలవరి శిలువలో మన కొరకే భరించాడు. మన కొరకే ఆయనే మరి మన శిక్ష అంతా శిలువలో భరించాడు. కొరడాలతో కొట్టబడుతూ వచ్చాడు. చేతులు కాలుకి మేకులు మనం చేసిన పాపాలకి ఆయన శిక్ష. ఎందుకంటే నా బిడ్డలకి శిక్ష ఉండకూడదు. శిక్ష తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక తండ్రి ఒక బిడ్డను శిక్షిస్తుంటే తల్లి ఏ విధంగా అడ్డుపడుతుందో అలాగే మరి యేసుప్రభువారు అడ్డుపడి శిక్ష నుండి తప్పించారు. కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యము శిక్ష నుండి విడిపించుట. మూడవదిగా లూకాసు వార్త 8వ అధ్యాయము 39వ వచనములో, అయితే ఆయన నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వారిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకి ఎట్టి గొప్ప కార్యం చేసిన పట్టణం అంతా ప్రకటించాను. సాతాను బంధకాల్లో బంధించబడిన వ్యక్తిని దేవుడు విడిపించాడు. సాతాను వాడిని చంపాలని వాడిని పట్టుకొని సమాధుల దిబ్బలోకి తీసుకెళ్ళి మరి వాడిని నాశనం చేస్తున్న సందర్భంలో యేసుప్రభువు వారు వెళ్ళి ఆ సైతాను బంధకాల నుంచి విడిపించాడు. కాబట్టి సైతాను బంధకాల నుంచి విడిపించి మరి వాడిని స్వస్థపరిచినప్పుడు వాడు వెళ్ళి 10 గ్రామాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. ఈరోజు కూడా ఎంతోమంది సైతాను చేతిలో ఉన్నారు. సైతాను బంధకాల్లో ఉండి వారు ఏం చేసుకుంటున్నారో వారికి తెలియదు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. సాతాను చేతుల నుంచి విడిపించడానికే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి అపవాది క్రియలు లయపరచడానికే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన బానిసత్వం నుంచి, పాపం అనే బానిసత్వం నుంచి విడిపించేవాడు, నరక శిక్ష నుండి తప్పించేవాడు, సాతాను చేతుల నుంచి విడిపించేవాడు. ఈ కార్యములు ఎవరు చేయలేరు ఈ భూమి మీద, ఆయనే చేయగలరు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి బానిసత్వంలో ఉంటే, ఇలాంటి బంధకాల్లో ఉంటే ఇప్పుడే యేసుప్రభువు దగ్గరికి రండి. ఆయన విడిపిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రేమగల ప్రభువా, గొప్ప కార్యములు చేశావు, గొప్ప దేవుడు కనుక ఆయన ఇంకా ఎంతోమంది జీవితాల్లో ఈ గొప్ప కార్యం జరగలేదు. నిశ్చితమైతే వారందరినీ కూడా దర్శించండి, వారందరినీ కూడా మార్చండి. బానిసత్వం నుంచి, పాపం నుండి, శిక్ష నుండి, సాతాను నుంచి విడిపించండి. జ్ఞాపం చేసుకోండి. యేసు నామంలో విడుదల దయచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంలోనూ అందరినీ కూడా దర్శించండి. ఆయన చదువుకున్న వారు జ్ఞాపం చేసుకోండి. ఏ సమస్యలో ఉన్న వాళ్ళకి విడిపించండి, మీరే రక్షించండి. ఈ రోజంతా తోడుగా ఉన్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడేండి కాపాడును గాక. ఆమేన్.